కంపారిజన్ చేస్తే ఒక స్టూడెంట్ మైండ్ లో వాడికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఐ టెల్ యు వన్ ఎగ్జాంపుల్. మహాభారతం ఉంది. మహాభారతం ఒరిజినల్ నేమ్ అనేది జయ. సో జయకి విజయకి డిఫరెన్స్ ఏంటి? విజయ ఇస్ వెన్ యూ విన్ ఓవర్ అదర్స్. జయం అంటే విన్నింగ్ యువర్ సెల్ఫ్, అంటే మన కాంపిటీషన్ అన్నమాట. వీ హావ్ టు అండర్స్టాండ్, ఒక స్టూడెంట్ కి ఇఫ్ వీ సెట్ ఏ కాంపిటీషన్, వీడిని బీట్ చేయాలి నువ్వు అని చెప్పి, ఆ టైం అంతా వాడు ఏం ఆలోచిస్తుంటాడు? వీడిని బీట్ చేయాలి ఉంటాడు. హీస్ ఫోకస్ ఇస్ నాట్ టు లెర్న్, అంటే నేను ఇంప్రూవ్ అవుదాం అని లేదు, వాడిని బీట్ చేయాలనే ఉంటారు. డిఫరెంట్ పీపుల్ కి, డిఫరెంట్ స్టూడెంట్స్ కి మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా డూ థింక్ ఇట్ చేంజెస్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ A is trying to beat B, A has different circumstances, B may have different circumstances. వీళ్ళిద్దరు కంపేర్ చేయడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే, ఇద్దరు ఒకటే స్కూల్ వెళ్తున్నారు కదా, ఇద్దరు ఒకటే టీచర్, ఒకటే ఎన్విరాన్మెంట్ ఉంది, అనుకుంటాం, కానీ ఇద్దరు మైండ్ సెట్స్ వేరు. సో వాట్ పర్సనలీ ఐ ఫీల్ ఇస్ దట్ నో వన్ షుడ్ కంపీట్ విత్ నో వన్. కాంపిటీషన్ పెడితే ఆటోమేటిక్ గా డిఫరెంట్ జెలసీస్, ఇవన్నీ ఆటోమేటిక్ గా డిఫరెంట్ బిహేవియర్స్ అనేది స్టూడెంట్ అనేది వస్తుందని వాట్ ఐ పర్సనలీ ఫీల్.